హాయ్ అండి. ఈరోజు వరలక్ష్మి వ్రతం సందర్భంగా నేను గారెలను చేశానండి. వీటినే కొన్ని సైడ్లు అప్పాలని కూడా అంటారు. సో, దీన్ని ఎలా చేయాలో చూద్దాము. దీనికోసం ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక గ్లాసు బియ్యపిండి, ఒక గ్లాస్ గోధుమ పిండి, అలాగే ఒక గ్లాసు ఉప్మా రవ్వ తీసుకోవాలండి, సూజీ రవ్వని. సో, మూడిటిని కూడా ఇలా ఫస్ట్ బాగా మిక్స్ చేసి పక్కకు పెట్టుకోవాలి. అలాగే బెల్లంని కూడా తురుముకొని మనం ఏ గ్లాస్ అయితే పిండి తీసుకున్నామో ఆ గ్లాస్‌తో 2 గ్లాసుల బెల్లం తీసుకోవాలి. అలా తీసుకున్న బెల్లాన్ని ప్యాన్‌లో వేసుకొని 3 గ్లాసుల వరకు నీళ్లు వేసేసి ఇలా బాగా బెల్లం కరిగించుకొని ఇలా తెరలేటప్పుడు మనం కొంచెం ఇలాచీ పొడిని కూడా వేసేసుకోవాలి. అలాగే కలిపి పెట్టుకున్న పిండిని కూడా కొంచెం కొంచెంగా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలండి. అలా స్లోగా మిక్స్ చేసుకోవాలి. ఉంటలు లేకుండా నీట్‌గా మిక్స్ చేసుకోవాలండి. అప్పుడు మనకు బావుంటుంది గారెలు చేసుకునేటప్పుడు. సో, ఇలా అంతా కూడా బాగా మిక్స్ చేసుకొని దగ్గర పడిన తర్వాత మనం ఒకసారి మూత మూసేసి ఒక 3-4 మినిట్స్ వరకు మనము మగ్గిచ్చేసుకోవాలండి. ఇలా మగ్గిపోయిన తర్వాత మళ్ళీ ఒక్కసారి లాస్ట్‌లో ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి వేసేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకోవాలి అంతే. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేస్తే చల్లగా అవుతుందండి. వేడి మీద పట్టుకోవాలంటే కాలుతుంటుంది. సో, ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేసిన తర్వాత మనము రౌండ్స్ చేసేసుకొని గారెల్లాగా నొక్కేసుకోవటమేనండి అంతే. సో, ఇప్పుడు చూపిస్తున్నా కదా, ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. తర్వాత మనకు కావాల్సిన సైజులో రౌండ్స్ని తీసుకొని గారెల్లాగా నొక్కేసుకోవటమేనండి. నేనైతే చేత్తో ఇలా డైరెక్ట్గా నొక్కేసేసాను. లేదంటే మనము ఏదన్నా కవర్ తీసుకొని ఆయిల్ అప్లై చేసేసి అలాగైనా తట్టుకోవచ్చండి. సో, ఇలా మనం ప్రిపేర్ చేసుకొని ఈ లోపల ఆయిల్ కూడా హీట్ పెట్టేసుకోవాలన్నమాట. ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 కానీ 3 కానీ వేసేసుకొని మనము గారెల్ని బ్రౌనిష్ వచ్చేంత వరకు వేపుకోవటమేనండి అంతే. సో, ఇలా బాగా నురుగంతా కిందికి వచ్చేసి ఆగిపోయినప్పుడు వాటంతటికి అవే పొంగుతాయండి నీట్‌గా. ఇలా పొంగినప్పుడు అవతల సైడ్ కూడా తిప్పేసి ఒక్క నిమిషం ఉంచేసేసి తీసేస్తే మన గారెలనేవి రెడీ అయిపోతాయండి. చాలా మృదువుగా టేస్టీగా ఉంటాయి. ఇలా బయటికి తీసినప్పుడు మీరు కావాలంటే వేరే గరిటెతో ఆయిల్ అంతా ప్రెస్ చేసేయచ్చు. లేదంటే ఇలాగైనా తీసేసుకోవచ్చండి కొంచెం ఒడిచేసి అంతే. సో, చూసారు కదా, అన్నీ కూడా మంచిగా ప్రిపేర్ అయిపోయాయి. మంచిగా కలర్‌తో చూడ్డానికి చాలా బాగున్నాయండి. తినడానికి కూడా చాలా బాగున్నాయి. పర్ఫెక్ట్ కొలతలతో చేశానండి. రుచి మాత్రం అదిరిపోయింది. చూసారు కదా, పైన క్రిస్పీగా అది లోపల స్టఫింగ్ లాగా ఎలా ఉందో. సో, ఈరోజు వరలక్ష్మి వ్రతం కాబట్టి దేవుని దగ్గర పెట్టేసి మనం స్వీకరిస్తే చాలా బాగుంటుంది. రెసిపీ నచ్చినట్లయితే నా ఛానల్ని ఫాలో అవ్వండి.